హాయ్ వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్. నేను మీ రాజమల తిరుమల్ మహారాజ్ కమింగ్ ఫ్రమ్ టుడే కోస్గి. ఈరోజు మనం చూస్తున్న ఆముద పంట. సో లాభసాటిగా రైతులు అనేక విధాలుగా కష్టపడుతున్నారు. సమ్మర్ సీజన్లో మరి అత్యధికంగా తన కష్టాన్ని తన వమ్ము చేసుకుంటూ ఆయన రైతులు ఎంతగానో తన ఆముద పంటను సాగు చేయడానికి ఎన్నో శత విధాలుగా కష్టపడుతూ ఉన్నారు. అందుకని మన ప్రభుత్వాలు రైతులకు ఆముద పంట పైన మరి వాళ్ళకు లాభాలు కల్పిస్తే మరి ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది. ఇక్కడ చూస్తున్న మనకు ఆముదం పంటను చూస్తే రైతులు తన ఎండాకాలంలో మరియు వర్షాకాలంలో కాకుండా ఎండాకాలంలో పంట మరి అధిక దిగుబడి ఇస్తుంది. మరి పురుగు బెడద నుంచి తగ్గి దాన్ని ఎంతో పురుగు బారున పడకుండా మరి సాగు చేసి దానికి నీళ్ళతో పొలాన్ని పారేస్తూ లాభం వస్తుందా లేదా అనేది తెలియకుండా సో వాళ్ళు ఎంతగానో తమ పొలాలతో సాగు చేస్తూ ఈ పంటలను కష్టార్జితంగా పోగు చేస్తున్నారు. అందుకని మన రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు మరియు ఇలాంటి పంటలు పండించడం వల్ల మరి ఈ యొక్క పంట ద్వారా మనకు హెల్త్కు సంబంధించిన మెడిసిన్స్లో కానీ అలాంటి వాటిలో ఉపయోగిస్తున్నారు ఇలాంటి నూనెను. కాబట్టి రైతులకు మన ప్రభుత్వాలు అధిక మొత్తంలో రైతులు బాగుపడే విధంగా మరి వాళ్ళ యొక్క జీవితాలు మార్చే విధంగా మన ప్రభుత్వాలు అడుగులేస్తే చాలా బాగుంటుంది. మరియు తెలంగాణలో రైతాంగ వ్యవస్థ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మరి ప్రజలకు అత్యధికంగా పంటలు పండించి వాళ్ళకు ఆహారాన్ని అందిస్తున్న ఇలాంటి సేవలకు ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేయాలి. మరియు మనం కూడా మన ఛానల్ ద్వారా మన ధర్మ సమాజ్ న్యూస్ ద్వారా మన యొక్క రైతులకు మరి తమ వంతు కృషి చేస్తూ ఈ యొక్క సందేశాన్ని మన ప్రభుత్వాల ముందుకు మరియు ప్రజల ముందుకు తీసుకువెళ్ళడానికి మన మీడియా ఎల్లవేళలా సహకరిస్తుంది. మరియు మన దేశంలో కరప్షన్ అని చాలా ఉన్నది. ఆ కరప్షన్ను తగ్గించాలంటే మన మీడియాల ద్వారా సాధ్యమవుతుంది, నిజమైన మీడియాల ద్వారా. సో ఇలాంటి సాహసపూరితమైన మన సోషల్ మీడియా ద్వారా మనం దీన్ని ముందుకు కొనసాగించినట్లయితే మన రైతులకు మేలు జరుగుతుంది. సో ఈ పంటకు వాళ్ళకు దిగుబడి వచ్చిన వెంబడే వాళ్ళకు మార్కెట్లో వాళ్ళకు లాభసాటి ఆదాయాన్ని పొందే విధంగా లాభాలు కలిగించే విధంగా ప్రభుత్వాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరూ కూడా దృష్టి తీసుకొని వీళ్ళకు ప్రయోజనాలు కలిగే విధంగా చేస్తారని మేము ఆశిస్తున్నాము. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.